అది ఒక పచ్చనైన పల్లెటూరు. అయితే అందులో ఒక 24 ఏళ్ల యువకుడు ఉండేవాడు. అతని పేరు రాకేష్. అందరూ రాకేష్‌ని చాలా తెలివైనవాడు, అందమైనవాడు అంటూ ఉండేవారు. రాకేష్ చాలా తెలివితేటలతో పాటు చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. అయితే కొన్ని రోజులకు తను మంచి డిగ్రీ సంపాదించాడు. అతనికి కాలేజీ వయసు నుండి తన పేద కుటుంబం అవ్వడంతో తను ఏదో సాధించాలనే కల తన మనసులో గట్టిగా ఉండేది. దానివల్లే తనకు యూనివర్సిటీలో వచ్చిన క్యాంపస్ సెలక్షన్స్‌లో చాలా పెద్ద కంపెనీకి జాబ్ వచ్చినా దాన్ని ఈజీగా వదులుకునేశాడు. రాకేష్‌కి అప్పుడు తెలియలేదు దాని విలువ. కానీ ఏదో సాధిస్తానని నమ్మకం, బుర్ర నిండా ఆశలు, గుండె నిండా కష్టాలు, ఏది ఏమైనా తనను నమ్ముకున్న దారి వైపే వెళ్ళాలని ఆలోచన గట్టిగా ఉండేది రాకేష్‌కు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో దాదాపు 2 సంవత్సరాల వరకు ఒక బిజినెస్ పెట్టాలని, ఆ బిజినెస్‌కు మూలాలు తెలుసుకోవాలని ఎన్నో ఊర్లను తిరిగి దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తున్నాడు. ఈ సమయంలో తనకి తన మీద ఉన్న నమ్మకం కంటే వాళ్ళ స్నేహితులకు రాకేష్ మీద ఉన్న నమ్మకం చాలా పెద్దదయింది. అది రాకేష్‌కి కూడా తెలుస్తుంది. ఈ జర్నీలో మనకు కావాల్సిన డబ్బులు మొత్తాన్ని వాళ్ళు రకరకాల ఫ్రెండ్స్ నుండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆ డబ్బులను సక్రమమైన రీతిలో వినియోగించుకుంటూ తన రీసెర్చ్‌ను కొంచెం కొంచెం ముందుకు సాధిస్తున్నాడు. అలా 2 సంవత్సరాలు 6 నెలల్లో కాలం గడిచిపోయింది. ఆ తరువాత ఒకరోజు అతను హైదరాబాద్‌లో ఉండగా ఇంటి నుండి కాల్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే, "మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. నువ్వు వెంటనే వచ్చి రాకేష్" అని ఫోన్‌లో వాళ్ళ అమ్మ మాట్లాడింది. అది విన్న రాకేష్ వెంటనే తను చేస్తున్న పనిని అక్కడితో ఆపేసి వెంటనే తన గ్రామానికి వచ్చాడు. ఆ రోజు రాకేష్‌కు తెలియదు తన దిగిన ఒక్క మెట్టు తనను ఎంతలా కిందకి దించేస్తుందో అని. "ఏం కాదు, మా నాన్నని చూసి వద్దామని" వెళ్ళిన రాకేష్‌కు ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నను చూడగానే పూర్తి విషయం అర్థమైంది. ఇక రీసెర్చ్ అంటూ పనిచేయడం కుదరదని రోజూ బాధపడుతుండేవాడు. అలా కొన్నాళ్లు గడిచింది. స్నేహితులకు రాకేష్ మీద కొద్ది కొద్దిగా నమ్మకం తగ్గిపోతుంది. ఒక్కొక్కరుగా ఇచ్చిన డబ్బులను వెనక్కి అడగడం మొదలుపెట్టారు స్నేహితులు. రాకేష్ ప్రతి ఒక్కరికి ఇస్తాను అని చెప్తున్నాడు. కానీ రాకేష్ మాత్రం ఏ పని చేయడం లేదు. అలా రోజులు సాగుతున్నాయి. రోజు రాకేష్ ఇంటి దగ్గర ఉంటూ జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ బాధపడుతుండేవాడు. అలా మరో 4 నెలలు గడిచాయి. ఒకరోజు రాకేష్‌కు డబ్బులు ఇచ్చిన తన స్నేహితుడు రాకేష్‌కు ఫోన్ చేశాడు. రాకేష్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తే వాళ్ళు ఫ్రెండ్స్ ఏమంటారో అని భయపడుతూ ఉన్నాడు. అలా ఎన్నిసార్లు రాకేష్‌కి కాల్ చేసినా రాకేష్ కాల్ తీయలేదు. ఒకరోజు రాకేష్ ఇంట్లో ఉండగా వాళ్ళ స్నేహితుడు డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేశాడు. అప్పటి వరకు ఇంట్లో తెలియని విషయాన్ని రాకేష్ స్నేహితుడు రాకేష్ వాళ్ళ అమ్మతో చెప్పాడు. "అమ్మ, రాకేష్ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇవ్వమంటే మళ్ళీ ఇస్తా అంటున్నాడు. నెల క్రితం ఇస్తానని చెప్పినా గాని ఇప్పటికీ ఫోన్ ఎత్తలేకపోతున్నాడు. సమాధానం చెప్పట్లేదు. ఏంటి అమ్మా" అని చెప్పగానే అప్పటికే తన భర్తకు అలా అయిందని బాధపడుతున్న రాకేష్ వాళ్ళమ్మ మరికొంచెం కృంగిపోయింది. రాకేష్‌ని నిలదీసి అడిగింది. "నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గర అప్పు చేశావు? నీకు ఏం తక్కువ చేశామని?" కానీ రాకేష్ చెప్పలేడు. తన కల కోసం, తన బిజినెస్ కోసం రీసెర్చ్ చేస్తున్నారని ఇంట్లో అడిగి తీసుకుని వెళ్దామంటే తనదే పేద కుటుంబమని రాకేష్ ఎన్నో అప్పులు చేశాడు. వాళ్ళు రోజు రోజుకి ఇండ్ల మీదకు వస్తున్నారు. రాకేష్ మీద నమ్మకం వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా రోజు రోజుకి సన్నగిల్లుతోంది. ప్రతిరోజు అన్నం తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, బయట తిరిగినప్పుడు అమ్మ నాన్న చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ఒకరోజు రాకేష్‌కు ఇలా అనిపించింది. వాళ్ళు తప్పు కాదేమో. నేనే ఒక కొడుకుగా, ఒక స్నేహితుడిగా, ఒక మనిషిగా కూడా విఫలమయ్యాను. ఎంతో కష్టపడి చదివా. ఎన్నో మార్కులు సాధించా. ఎంత కష్టపడి చదివినా ఈరోజు నేను అనుకున్నది సాధించలేకపోతున్నా. జాబ్ చేయాలనుంది. కానీ జాబులు కూడా ఇప్పుడు కష్టంగా ఉన్నాయి. నేనా చూస్తే ఇంటికి దూరంగా వెళ్ళలేను. ఇంటికి దూరంగా వెళ్తే నాన్నను చూసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. ఇదంతా బయటకు చెప్పినా అర్థం చేసుకోలేని చెల్లి. అయినా తనకేం చెప్తాంలే, పెళ్లి కాని ఆడపిల్ల కదా, పెళ్లి కూడా మనమే చెయ్యాలి. నేను సరైన అన్నగా కూడా కాలేకపోయాను. అందుకే ఇదంతా అనుకుంటూ బాధపడుతున్నాడు రాకేష్. రాకేష్‌కి ఎన్ని తెలివితేటలు ఉన్నా అదృష్టం లేనట్టు. అప్పటికప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఏదో కారణాల వల్ల అర్థం కావట్లేదు. అలా అని అప్పిచ్చిన వాళ్ళు
తన స్నేహితులు గమ్ముగా ఉండరు కదా. ప్రతిరోజు రాకేష్ ఇంటి మీదకు వచ్చి రాకేష్ డబ్బులు ఇవ్వలేదని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. రాకేష్కు ఇవ్వాలని ఉన్నా తను ఏం ఉద్యోగం చేయలేకపోవడం వల్ల తన దగ్గర డబ్బులు ఏమీ లేవు. అయితే ఇవన్నీ చూస్తూ రాకేష్ తల్లి ఎంతగానో కృంగిపోతోంది. రాకేష్ తెలియకుండా ఏడుస్తుంది. అమ్మ కూడా అనరాని మాటలు రాకేష్ను అంటోంది. ఇవన్నీ రాకేష్కు ఇంతలా ఇబ్బంది పెడతాయని డబ్బులు తీసుకున్న రోజు తెలియదు. కానీ ఇప్పుడు రాకేష్కు ఏమనిపిస్తుంది అంటే బతకడం కంటే చనిపోవడం చాలా సులభం ఏమో అనిపిస్తోంది. అలా అనుకుని ఒకరోజు ఒక బావి దగ్గరకు వెళ్తాడు. ఆ బావి దగ్గర నిలబడి ఇంకా దూకేద్దాం అనే సమయంలో తన స్నేహితుడు కాల్ చేసి, ఎక్కడున్నావు రాజేష్, గ్రౌండ్లో క్రికెట్ ఆడుదాం రారా అని పిలవగానే ఎందుకో ఆలోచన పక్కన పెట్టి పక్కకు వచ్చేశాడు. ఆ రోజు రాకేష్ క్రికెట్ ఆడలేదు, కానీ ఆ గ్రౌండ్లో కూర్చొని మొత్తం ఆలోచిస్తున్నాడు. అప్పుడే రాకేష్కు కాల్ వచ్చింది. మనం ఏదైనా చేద్దాం, మనం చదువుకు సంబంధించింది కాకుండా చిన్న కూలి పని అయినా చేద్దాం, రోజుకి 500 వచ్చినా చాలు అనుకున్నాడు. ఆ రోజు రాకేష్ మొదలు పెట్టాడు. రోజు చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. తనలో ఎంతో స్కిల్ ఉన్నా దాన్ని మొత్తం పక్కన పెట్టి తనకొచ్చిన చిన్న పనులను చేస్తున్నాడు. తన దగ్గర ఉన్నదంతా ఒక ల్యాప్టాప్ మాత్రమే. దానితోనే తను చిన్న చిన్న పనులు చేసుకోవడం, చాలా తక్కువ సంపాదించడం మొదలుపెట్టాడు. సంపాదన పెరుగుతోంది. అలా మొదలైంది. అమ్మకి కొంచెం కొంచెం ఎక్కువ సంపాదించడం వల్ల రాకేష్ మీద పోయిన నమ్మకం మళ్ళీ వచ్చింది. తన స్నేహితుడికి ఇవ్వవలసిన డబ్బులు మొత్తం ఇచ్చేశాడు. తను అలానే చాలా కష్టపడ్డాడు. ఎంత అందంగా ఉన్నారు, కాలం ఆడిందే ఆటలో అందరం బలి కావాల్సిన వాళ్ళమే. కాలానికి అనుకూలంగా మారితేనే జీవితం ముందుకు వెళ్తుంది, లేదా అక్కడే ఉండాల్సి వస్తుంది. మనకే అన్నీ తెలుసు అనుకోవడం, కష్టపడుతూ ముందుకెళ్లడమే విజయ రహస్యం.